ఒకసారి కారు ఆపు. ఎందుకు బాబా? కారు ఆపు చెప్తాను. ఓ బాబా, ఏడికి వెళ్తున్నావు? ఏయ్, ఏంటమ్మా నువ్వు? ఏం చేస్తున్నావు? నువ్వు కాబడితో నీళ్లు మోయడం ఏంటమ్మా? అది కూడా ఎవరింట్లోనూ పోయడం ఏంటి? ఏమైందమ్మా నీకు? ఏం కాలేదులేవే, ఇందులో తప్పే ఉందమ్మా. మనకు తెలిసిన వాళ్ళు ఏదో వాళ్ళకి ఇబ్బంది ఉందంట. 4 బిందెలు నీళ్లు పోసి సాయం చేయమంటే సర్లే పాపం కదా అని సాయం చేస్తున్నాను. సాయం చేస్తున్నావా? బిందెకింత అని డబ్బులిస్తే పోస్తున్నావు, ఏదో ఒట్టి పుణ్యానికి పోస్తున్నట్టు మాట్లాడుతున్నావు. అది కాదమ్మా. చాలే ఊరుకోమ్మా. ఏదో పెద్దదానివి కదా అని పనిస్తే మాకేదో ఉచితంగా చేస్తున్నట్టు చాటింపు వేసుకుంటున్నావు. ఏంటమ్మా ఆవిడనేది? డబ్బుల కోసం కష్టం చేస్తున్నావా? ఇలా కావడి మోయాల్సిన కష్టం నీకేమొచ్చిందమ్మా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏమై ఉండదత్త, నువ్వు ఇట్టాంటి పనులు చేయడం ఏంది? బాబు, ఏదైనా మాట్లాడుకోవాలంటే పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి. మా బంధువులు వచ్చే టైం అయింది. ఆవిడ గారిని చూస్తే మాకేదో దాన ధర్మాలు చేస్తున్నట్టు మాట్లాడుతుంది. అమ్మా ఇలా రా. ఏంటమ్మా, మేమంతా ఏమైపోయామనుకున్నావు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? అసలే ఆరోగ్యం బాలేని దానివి, నీకు ఈ పనులన్నీ అవసరమా? అవసరమే ఈ పనులన్నీ చేయిస్తుందమ్మా. కొన్ని అవసరాలు తీరాలంటే కష్టపడక తప్పదు. ఏంటమ్మా నీకంత అవసరం? ఇప్పుడు నీకు డబ్బులతో పనే ఉంది, మేమున్నాంగా. మన ఇంట్లో ఉంటే మీరేమైనా చేస్తారమ్మా. కానీ నువ్విప్పుడు మరో ఇంటికి కోడలు అయ్యావు. ఆ ఇంటి మనిషిగా వాళ్ల కోసం కష్టపడాలి, వాళ్ల కోసమే బతకాలి తప్ప మా ఇంటి కోసం నువ్వేం చేయకూడదమ్మా. అందుకని ఇంత కష్టం చేయాలా? అసలు నువ్వు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందమ్మా? కొన్ని బాకీలు తీర్చాల్సిన బాధ్యత నా మీదుందమ్మా. ఏం బాకీ? ఎవరికి బాకీ? బాబు, ఎవరు బాబు మీరు? ఎందుకు ఇలా సామాన్లు పడేస్తున్నారు? వడ్డీ కట్టి అన్నాళ్ళైంది. పిల్లలకి నిశ్చితార్థాలు చేసుకున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, పండగలు చేసుకుంటున్నారు. తీసుకున్న డబ్బులకి మాత్రం వడ్డీ కట్టట్లేదు. లేదు బాబు, తొందరలోనే కట్టేస్తాను. నాకు కొంచెం సమయం ఇవ్వండి. గడువిచ్చి నీ పరువు కాపాడడానికి నువ్వేం పిల్లనిచ్చిన అత్తవి కాదో. 2 రోజుల్లో మొత్తం వడ్డీ కట్టేయాలి. వడ్డీ కట్టకపోతే 3వ రోజు మేం కాదు, మా అన్న వస్తాడు. అన్నొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా. అప్పు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి నువ్వు నీళ్లు మోస్తున్నావా? నేనేమైపోయాను అనుకున్నావమ్మా? చచ్చాననుకున్నావా? మీరు బాగుండాలమ్మా. అత్తింట్లో అడుగు పెట్టిన తర్వాత అసలు
ఈ గొడవలన్నీ మీకెందుకే? ఏదో అవసరానికి అప్పు తీసుకున్నాం, తీర్చాల్సిన బాధ్యత మాకుంది. నెలలో ఓ 4 రోజులు కష్టపడ్డామనుకో, ఆ వడ్డీ ఏదో అతనికి కట్టేయొచ్చు. ఇంకో 4 రోజులు కష్టపడితే అసలు కూడా కట్టేయొచ్చు. మీరిట్టంతా నీళ్లు మోసి దుడ్లు కట్టాల్సిన అవసరం లేదు. మీరు అప్పు సంగతి మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఇట్టంతా చేసి వడ్డీలు గిడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు. నువ్వేమీ మాకు దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆపదలో ఆదుకున్నారు, అవసరానికి తీసుకున్నాం, అది తీర్చాల్సిన బాధ్యత మాకుంది. కానీ నువ్వు కష్టపడి కాదమ్మా, తప్పు నాది. పెళ్ళయింది కదా, అత్తారింటికి వెళ్ళి నీ గురించి ఇంటి గురించి మనం తీర్చాల్సిన అప్పు గురించి ఆలోచించడమే మర్చిపోయాను. అన్నయ్య స్థానంలో నేనుంటానని మాటిచ్చి నేనేం తప్పు చేశానో నీ భుజం మీద కాబడి చూశాక అర్థమైంది. వద్దమ్మా, నువ్వే పని చేయాల్సిన అవసరం లేదు. నీ బాధ్యతలన్నీ నావి, నేను చూసుకోవాలి. కానీ ఇదిగో అన్యాయంగా నా మెళ్ళో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేశాడు. ఆ అబ్బాయి ననకమ్మా, అందులో తప్పే ఉంది? పసుపు తాడు కట్టాడు, పచ్చని కుటుంబంలోకి నిన్ను తీసుకెళ్లాడు. అతను కట్టింది పసుపు తాడు కాదమ్మా, పలుపు తాడు. నా కలలకి బాధ్యతలకి ఉరితాడు. ఇదే కదా నన్ను నా కుటుంబానికి పరాయిదాన్ని చేసింది. ఇదే కదా నా బాధ్యతని మర్చిపోయేలా చేసింది. ఇదే కదా నువ్వింత కష్టపడేలా చేసింది. ఆ తాడుని తక్కువ చేసి చూడకే. ఆడపిల్ల మెడలో పడే తాళిబొట్టు కొన్ని తీసుకుంటుంది, మరికొన్ని ఇస్తుంది. తీసుకునేది గోరంతైతే ఇచ్చేది కొండంత. దానికి మనం విలువ కట్టలేం. అయినా నువ్వు ఈ అప్పు సంగతిని వదిలేసి నేను చూసుకుంటానమ్మా. నువ్వు సంతోషంగా కాపురం చేసుకోవే, నాకదే 10,000. నువ్విక్కడ ఎంత కష్టపడుతుంటే నేనక్కడ ఎలా సంతోషంగా ఉండనమ్మా? పెళ్ళైతే పుట్టింట్లోని వదిలేయమని ఎవరమ్మా చెప్పింది? ఇక నుంచి కోడలిగా ఆ ఇంట్లోనూ ఉంటాను, నీ కూతురుగా ఈ ఇంటికి ఏం కావాలో అది చేస్తాను. నువ్వేం చెయ్యొద్దు, బుద్ధిగా వెళ్ళి కాపురం చేసుకో. తల్లి ఎంత కష్టపడినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు అని నా పాటికి నన్ను కాపురం చేసుకోమంటావా అమ్మా? ప్రాణం పోయినా ఆ పని చేయలేను. కోడలిగా ఆ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తాను, కూతురుగా ఈ ఇంటి అప్పులు తీరుస్తాను. రాత్రంతా ఆటో తోలైనా సరే అనా పైసాతో సహా అప్పు తీర్చేస్తాను. దయచేసి ఇంకెప్పుడు అలాంటి పనులు చేయొద్దమ్మా. ఆ పాపేం ఆవేశపడతా ఉండదు లత. తనే కాదు, కొడుకులు లేనింట్లో అల్లుడే కొడుకు అంటారు. నేను మీ బిడ్డ మాదిరి.